చాలా ముఖ్యమైన సమస్య. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని కఠోరమైన వాస్తవాలు తెలంగాణ భవన్ వేదికగా చెప్తున్నాం. మిత్రులారా, కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి, వాళ్ళ కాళ్ళ మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి, అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది. అది దళిత బంధు స్కీమ్ అయితేనేమి, బీసీ బంద్ అయితేనేమి, మైనారిటీ బంద్ అయితేనేమి, గిరిజన బంద్ అయితేనేమి, ఇంకా రకరకాల స్కీమ్లు. ఈ స్కీమ్ల ద్వారా పేదోళ్ళ చేతికి సంపద రావాలి, వాళ్ళు ధనవంతులు కావాలని కేసీఆర్ గారు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టిండు. అట్లా వందల స్కాములు చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి కనీసం అంటే 20,000 మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు, వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చిండు. దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే 103 మంది పిల్లలు చనిపోయారు. ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో 17 తీసుకొచ్చిండు. నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం. దాదాపుగా 600 కోట్ల కుంభకోణం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు, మండలానికి ఒక 6 నుంచి 10 స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు. అంటే స్కూలుకు బియ్యము, పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా, గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే, నూనె కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, అదేవిధంగా మిగతా చక్కెర కానీ, పసుపు కానీ, కారం కానీ, ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్ట్లు సప్లై చేసేవాళ్ళు. అంటే ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే 10 మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి ₹1,00,000 సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళంతా చిరు వ్యాపారులు. వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి, సీఎం రమేష్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు. చాలా చిన్నవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా
పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితి లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇవాళ వీళ్ళ పొట్టగొట్టిండ్రు, వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఇక మిత్రులారా, కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా, రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణలతో నేను వివరిస్తాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం 5,000 రూపాయల 500 రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర, ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపాల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు. కానీ ఇలా అది పెద్దదా ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర 25,000 రూపాయలు ఉంది. ఎక్కడ 500 రూపాయలు, ఎక్కడ 25,000 రూపాయలు? రేవంత్ రెడ్డి, నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆ కోడిగుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయినవా? ఆలోచించుకో ఒకసారి. టెండర్ ఫాము ఒక్కొక్కటి 500 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 25,000 రూపాయలు పెట్టింది. ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా ఈ కుట్ర? వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి, వాళ్ళు మాత్రమే కాంట్రాక్టులు రావాలని పని చేసినవు. రెండవది, క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు 1,00,000 రూపాయలు ఉంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్నోవర్ సర్టిఫికేట్ లేదు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్నోవర్ వస్తుంది? వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో ఉండరు. అందుకొరకు వీళ్ళకు టర్నోవర్ అనే నిబంధన విధించలేదు. కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్నోవర్ అనే నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు 50 లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా. 50 లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 10 తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి 50 లక్షల ఈఎండి రాదు. ఆ 50 లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు. ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, డిస్ట్రిక్ట్కు 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు. 9 కోట్ల టర్నోవర్. ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి 100 లక్షల మాత్రమే పెట్టిండు. కానీ ఇక్కడ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ 3 స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు. అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు, కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు, లేకపోతే చికెన్ చేతనైతే చికెను, మటన్ చేతనైతే మటను, లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు. ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట. ఎట్లా వీలవుతుందంటే వీళ్ళందరూ ఏం కావాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే 20,000 మంది తెలంగాణలో ఉన్నారు. 14వ తారీఖు లాస్ట్ డేట్ అని పెట్టింది. ఎక్కడి నుంచి పోతారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు టర్నోవర్. అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అన్నవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జీవో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు మటన్. చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చాడు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసాడు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు, దామోదర్ రాజమ ఎస్సీ అంటున్నాడు, వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటూ ఉన్నారు. కానీ ఇలా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా. ఆ బంగ్లా ప్రజాభవనిగో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉండవు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ.